వైసీపీలో టికెట్ల మార్పుతో మంత్రులకు కూడా స్థానచలనం తప్పట్లేదా? ఉమ్మడి అనంతపురం జిల్లాను వైసీపీ ప్రయోగాలకు వేదికగా మార్చుకుంటుందా? ఇక్కడ ఎన్ని టికెట్లు మార్చుతున్నారు? మంత్రి ఉషశ్రీ చరణ్ పరిస్థితి ఏంటి? ఆమె టికెట్ మార్చితే అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అసలు ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తిగా టీడీపీకి పట్టున్న ప్రాంతం. జిల్లాలో అధిక సంఖ్యలో బీసీలున్న ప్రాంతం కూడా. దీంతో సహజంగానే టీడీపీకి ఇక్కడ పట్టు ఎక్కువ. 2004 ఎన్నికలకు వైఎస్ రాజశేఖర రెడ్డి వేవ్ ఉన్నా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంది. టీడీపీకి అంత పట్టున్న ప్రాంతం అది. 2014లో టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అప్పట్లో 12 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ 2019లో ఆ సీన్ రివర్స్ అయింది. 12 వైసీపీ స్థానాలకు 2 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఆ ప్రాంతం వైసీపీ చేతిలోకి వెళ్లిపోయిందని ఆ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల కోసం పార్టీ నుంచి అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ టికెట్ల మార్పు అంశం తెరమీదకొచ్చింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ అధిష్టానం. అందులో ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ని పెనుకొండకు మార్పు చేశారు. ఈ విషయం ఇటీవల ప్రెస్ మీట్లో స్వయంగా మంత్రి ఉష వెల్లడించారు. దీంతో పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణ భవితవ్యం ఏంటా అన్నది ప్రశ్నగా మారింది. అయితే కళ్యాణదుర్గం సీటు నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ని ఎందుకు తప్పించారు, ఎందుకు మార్చారు అనే అంశంలో పూర్తి క్లారిటీ లేదు. కానీ ఉషశ్రీ చరణ్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే చోట 170 ఎకరాల పైన సొంత నేతల భూముల్నే ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఆ అనుచరులు కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. అందులో మంత్రి కీలక అనుచరుడైన ఓ జెడ్పీటీసీ ఒకే ఊరిలో 67 ఎకరాలు బెదిరించి తన భార్య పేరిట రాయించుకున్నాడని ఒక వీడియో కూడా ఆ మధ్య హల్చల్ చేసింది. ఇదంతా మంత్రి పలుకుబడితోనే జరుగుతోందని, కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అలాగే సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించారని కొందరు మంత్రికి ఎదురు తిరిగినట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక నేతలు బహిరంగంగానే సమావేశాలు పెట్టి ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. ఇక సొంత పార్టీ ఎంపీ తలారి రంగయ్య నుంచి కూడా విభేదాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. కాగా ఆమెను ఆ స్థానం నుంచి తప్పించాలని అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారని సమాచారం. దీంతో చేసేది లేక అధిష్టానం కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీని తప్పించిందా అనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య సొంత సామాజిక వర్గం నేతలతో కూడా ఆమెకు పసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలో అట్టహాసంగా జరిగిన కురుబ సంఘం గుడికట్ల సంబరాల్లో కూడా ఆమె కలగజేసుకుని జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాజహంస శ్రీనివాసుల్ని మార్చారని, తనకు అనుకూలంగా ఉన్న ఈశ్వరయ్యని తీసుకొచ్చి పెట్టారనే విమర్శ ఉంది. ఇది కూడా కురుబ సంఘం నాయకులకు నచ్చలేదని సమాచారం. ఆమెకు మంత్రి పదవి వచ్చింది కూడా సామాజిక వర్గం కేటగిరీలోనే. అలాంటిది చివరకు తన సామాజిక వర్గంలో కూడా ఐక్యత సాధించడంలో ఉషశ్రీ చరణ్ విఫలమైందన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి టికెట్ మార్పుకి దోహదం చేశాయని సొంత పార్టీ నాయకులు, అలాగే సొంత సామాజిక వర్గ నాయకులు మాట్లాడుకుంటున్నారు. కాగా ఉమ్మడి అనంత జిల్లాలో ఒక సీటు మార్చడంతో ఇన్ని పరిణామాలు జరిగితే ఇక దాదాపు 8 సీట్లు మార్పులు చేర్పులు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందా అని పార్టీ క్యాడర్ ఆలోచనలో పడింది. సీట్ల మార్పులో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయి అని జిల్లా ప్రజలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.